పలానా ప్రొడ్యూసర్ మనం డేట్లు ఇచ్చామంటే ఆ సినిమా కరెక్ట్గా అది తీయగలరా లేదా, సరిగ్గా మార్కెటింగ్ చేయగలరా లేదా అనే డౌట్ ఉండటంలో తప్పులేదు. అది ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకునే రోజుల్లో. కానీ వాళ్ళు పిక్ చేయటమే ముందు ప్రొడ్యూసర్ని, పలానా ప్రొడ్యూసరు ఆహా పర్వాలా ఈయనకి ఒక 5 కోట్లు 10 కోట్లు లాస్ వచ్చినా తట్టుకోగలడు అటువంటి వాళ్ళని పెడుతున్నారు. ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు పలానా అని చెప్పకూడదమ్మా, వాళ్ళు డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారండి. ఇప్పుడు శంకర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నిన్న రిలీజ్ అయింది ఇండియన్. అవును, భారతీయుడు 2. ఆ రిపోర్ట్ ఏంటో నాకు తెలుసు. నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ శంకర్ మీద కంప్లైంట్ పెట్టారు. ఇది ఒక బడ్జెట్ మాకు రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చి అనుకున్న బడ్జెట్ ఖర్చు అయిపోయింది, సినిమా 70% కూడా అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలంటే నాకు కార్పొరేట్ పర్మిషన్ ఇస్తే కానీ నెక్స్ట్ షూటింగ్ ప్లాన్ చేయను అని కండిషన్ పెడితే ఆ ప్రొడ్యూసర్ లండన్ సుభాస్కర్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఏం చేయాలంటే మరి ఏం చేయమంటారన్న, మేము కంప్లైంట్ పంపిస్తాం మీరు టేకప్ చేయండి అన్నారు. చేశాను.